నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores beautification project for Musi. Telangana government to spend 1.5 lakh crore on Musi riverfront beautification. In rupees 1.5 lakh crores beautification for Musi, Telangana CM. Adhyaksha, question avare sir, intakante important question unnai sir. Adhyaksha, 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4-5 వేల కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు, మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష, ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, ఇగో FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. వన్ సెకండ్, నో యూ కెన్ కంటిన్యూ సార్. సార్, ఇది వారు డెఫినెట్లీ మూసీ నదికి సంబంధించిన రీజనరేషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష. ప్రశ్నకు సంబంధించి ఈరోజు క్వశ్చన్ అవర్లు వేస్తూ ఉన్నారు సార్. మీరు పర్మిట్ చేస్తే రేపు షార్ట్ డిస్కషన్ పరంగా వెంటనే తీసుకుందాం అధ్యక్ష. ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది, వారు చెప్పాల్సి ఉంటుంది, మేము చెప్పాల్సి ఉంటుంది. సో ఆ సందర్భాన్ని గురించి ప్రశ్న వరకు పరిమితమై డెఫినెట్లీ మా పరంగా ఏమి ఆన్సర్స్ కావాలో కోరుకోమని చెప్పండి. మొత్తం డీటెయిల్గా షార్ట్ డిస్కషన్ మొదలు పెడితే సార్, మీరు పొద్దున్నే చెప్పారు 9 minutes అని. 9 minutes కాకుండా ఇంపార్టెన్స్ ఉంది కనుక 10 minutes, 11 minutes, 12 minutes ఇవ్వండి అధ్యక్ష. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఇట్. బట్ ఇంకా డీటెయిల్గా పోవాలంటే ప్లీజ్ అలో ఫర్ ఎ షార్ట్ డిస్కషన్ సార్, ఇఫ్ యూ పర్మిట్. స్పీకర్ సార్, నేను ఎక్కడ కూడా క్వశ్చన్ నుంచి డీవియేట్ కాలేదు సార్. వారు మంత్రి గారు 1,400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1,400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్టు? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ సార్, నాదేం ప్రశ్న నుంచి నేను డివియేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష, ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈరోజు గవర్నమెంట్ 5,000, 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4-5 వేలకు ఎట్లా తగ్గించారు? అదేం చమత్కారం చేశారు? దాంతోపాటు అధ్యక్ష, మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్లో ఐడెంటిఫై చేశారు? మంత్రి గారేమో, మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ, 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నది. సుధీర్ రెడ్డి గారు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనతో బతుకుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి పోకడ చూస్తే ముఖ్యమంత్రి గారు మూసీ నది చేస్తా అంటున్నారు, చేయనయ్యండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మేము మూసీ నది చేయబోతుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ చేయనిస్తలేదు, ఇదేనా వాళ్ళ పని అని చెప్పేసి అంటా ఉన్నారు అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ మూసీ నదిలో 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. ప్రక్షాళన చేస్తాం 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. మొదటి స్థాయి మూసీ నదిలోకి ప్రవహిస్తున్న హైదరాబాద్లో ఉన్న సివేజ్ వాటర్ని అంతా కూడా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వివిధ ప్లేసెస్లో STPలు పెట్టి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీ నదిలో వదిలే ప్రక్రియ మొదటి ప్రక్రియ అధ్యక్ష. ఆ మొదటి ప్రక్రియ 3,600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించి 31 STPల నిర్మాణం ఆ రోజు పెట్టింది అధ్యక్ష. దాని తర్వాత అవి 31 STPలు దాదాపు 75% పూర్తి. సార్ షార్ట్ డిస్కషన్ పెట్టండి, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్.
కానీ దీనికి క్వశ్చన్కి సంబంధించిన వివరాలు చెప్పనియండి సార్ మమ్మల్ని. లేదా ఈ క్వశ్చన్- మాకు ఎప్పుడు సార్ మైకే అవకాశం ఈ మీరు ఎట్లా సార్ క్వశ్చన్కు నాకు అర్థం కాదు. క్వశ్చన్ కు పరిమితం కాండి. అవును సార్ క్వశ్చన్ దానికి సంబంధించిన వ్యవహారం పెడుతున్నాం కదా, చెప్తున్నాం కదా సార్. ఉన్న క్వశ్చన్ కే పరిమితం కాండి. సార్ క్వశ్చన్కే పరిమితం అవుతున్నాం సార్. మేమేమో ఈ పద్ధతులు చేసినాము, ఎక్కడ కూడా ఒక ఇల్లు సార్ ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు దాదాపు 11,000 స్ట్రక్చర్లు ఇవాళ బఫర్ జోన్లో ఐడెంటిఫై ఆ రోజు చేసి ఉంటుంది సార్. కానీ ఎక్కడ కూడా ఒక్క స్ట్రక్చర్ కూడా కూలగొడతానికి మేము ముందుకు రాలేదు సార్. ఎందుకు రాలేదు అంటే నేను కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ముగ్గురం కలిసిపోయి కేసీఆర్ గారికి విన్నవించినాం. సార్ ఇన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి, మరి ఏం చేద్దామంటే ఇన్ని ఇండ్లు కూలగొట్టి మూసీ నది మనం అంతా అలా బాధ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకో ఫార్ములా తోటి మీరు రండి మా ముందుకు, అప్పుడు మనం దాన్ని టేకప్ చేద్దామని చెప్పడం వల్ల మేము ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేస్తారో ఒక 2 ఫార్ములాలు తయారు చేసే వరకే ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఇవాళ పేద ప్రజల మీద పడి వాళ్ళ ఇళ్లకు 2 మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేసింది సార్. నిద్రాహారాలు లేరు, ఇవాళ మనుషులు నిద్రపోతలేరు, అన్నం పెట్టలేరు. ఎప్పుడు మా ఇండ్లు కాలేరు వెంకటేష్ గారు, దానం నాగేందర్ గారు. అధ్యక్ష థ్యాంక్ యూ సార్. సార్ ఈ జంట నగరాలకు సంబంధించినటువంటి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, హైదరాబాద్ సిటీకి ఒక ఫేస్గా వచ్చేటువంటి ఇది హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే మేము చూసాం అధ్యక్ష మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని. 1 మినిట్ ప్రశ్న ఇందులో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్. కేటీఆర్ గారు 1 మినిట్, సుధీర్ రెడ్డి గారు 1 మినిట్. ఇందులో ఉన్న ప్రశ్నకు పరిమితమై మాట్లాడితే ఇస్తా, కానీ ప్రసంగాలు చేస్తే మాత్రం 9 నిమిషాల్లో కంప్లీట్ కాదు. ఇస్తా, మాట్లాడండి. దానం నాగేందర్ గారు మాట్లాడండి. ఇస్తా దానం నాగేందర్ గారు మాట్లాడడానికి ఇస్తా. సార్ గతంలో ఇస్తాను. మరి గతంలో నేను కూడా అప్పుడు ఉన్నాను అధ్యక్ష, హైదరాబాద్ సిటీలో శాసనసభ్యుడిగానే. హరీష్ రావు గారు అయితే తమరి ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను గౌరవ మంత్రి గారి ద్వారా. గతంలో కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఎన్ని కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేశారు? నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష సుమారు 10,000 కుటుంబాలను ఆ రోజు సోషో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత సుధీర్ రెడ్డి గారిని మరి మూసీ నది దాని బోర్డుకి చైర్మన్గా నియమించిన తర్వాత 10,000 మందికి అందులో కొంతమందికి సుమారుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కన్సల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు మాత్రము డిఫరెంట్గా ఉంటున్నారు. కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గౌరవ కేటీఆర్ గారు మంత్రిగా దాన్ని ఒక రూపకల్పన చేసిన తర్వాత మరి హైదరాబాద్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ మూసీ నదిని ఆపాలని లేకపోతే మూసీ పరివాహకలు ఉన్నటువంటి వారిని మరి ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుందని మాకు అర్థమవుతలేదు.